నమస్తే అండి. మనం చూస్తున్నది ముల్లంగి. ఇవి చాలామందికి తెలుసు. వీటిని సాంబార్లో రకరకాలుగా చేసుకొని వాడుకుంటుంటారు. కానీ ఆ విధంగా వాడితే పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి వీటిని మామూలుగా ముల్లంగి వీటితో గడ్డలతో టిక్కీలుగా చేసుకోవడానికి ఈరోజు తీసుకొచ్చాం ముల్లంగి. ఇవి చాలా ఆరోగ్యకరము, పీచు ఉంటుంది, నీటి శాతం ఎక్కువ కాబట్టి ఎండాకాలంలో రుచికరంగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం ఈ ముల్లంగిని తీసుకొచ్చాము. ఈ ముల్లంగి తర్వాత వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి, కరివేపాకు, మిర్చి ఇలాంటివన్నీ తీసి పెట్టుకుంటే మనం ఈజీగా ఈ టిక్కీలను చేసుకోవచ్చు. ఈ ముల్లంగిని ఆ సైడ్ ఉండేటి కట్ చేసుకోవాలి. ఈ ఆకుల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే మనం ఈరోజు ఈ ముల్లంగి గడ్డతోనే చేస్తాను. ఆకులు వాటిలన్నింటిలో కూడా చాలా మనకు శరీరానికి ఉపయోగపడేటివి ఉన్నాయి. ముందుగా ఈ గడ్డ పైన ఉండే చర్మాన్ని పీలర్తో కట్ చేసుకోవాలి. ఆ విధంగా తీసేసుకోవాలి. చూడండి, శుభ్రంగా నీట్గా చేసేసుకోవాలి ఆ పైన, ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఈ ముల్లంగిని ఆ పీలర్తో కానీ తీయగలిగితే మనకు నీట్గా ఉంటుంది. మనం పీలర్తో నీట్గా చేసి పెట్టుకొని ఉన్నాం ఈ ముల్లంగి గడ్డను. దాన్ని ఆ విధంగా తురుముకోవాలి. చూడండి, ఆ విధంగా తురిమితే చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది. ఈ విధంగా తురుముకోవాలి. చూడండి, చాలా చిన్న చిన్న వాటిగా వస్తుంది మామూలుగా. చూడండి, ఇందులో పీచు, నీరు ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి అనేక విధాలుగా పనిచేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ ముల్లంగి. అందువల్ల సీజన్లో దొరికేటి కాబట్టి తెచ్చుకొని మనం తినగలిగితే చాలా మంచిది. చూడండి, ముల్లంగి గడ్డని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం ముల్లంగిని తురిమి పెట్టుకున్నాం. అందులో వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే కొద్దిగా వాసన ఉంటుంది కాబట్టి, ఇవన్నీ పచ్చి వాసన ఇవన్నీ పోతాయి కాబట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, ముల్లంగి చాలా వరకు ఉడికింది. ఇందులో బియ్యం పిండి 3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ బియ్యం పిండి కలిసేటట్టుగా ఉడికించుకోవాలి. ఆ విధంగా చూడండి, ముల్లంగిని ఈ విధంగా ఉడికించుకున్నాం. తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసి పెట్టుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇది చల్లారింది. ఇందులో మనం సన్న ముక్కలుగా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి తగినంత వేసుకోవాలి కారం. చిటికెడు పసుపు, ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చూడండి, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ముల్లంగితో చేసిన ఆ పిండిని కొద్దిగా తీసుకొని ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఆ నూనెలో ఆ విధంగా పెట్టుకోవాలి. చిన్న మంట పైన నూనె కాగుతుండాలి. చేతికి కానీ అతుక్కుంటుంటే కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని అద్దుకొని ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముల్లంగితో చేసే వాటిని టిక్కీలు అంటారు. చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువ నూనెలో లేకుండా తక్కువ నూనెలోనే మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. ఆరోగ్యానికి మంచిది, చాలా రుచికరంగా ఉంటాయి. ఈ ముల్లంగి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. అంతేకాకుండా మూత్రంలో మలినాలన్నింటినీ, చెడు మలినాలను బయటకు పంపిస్తుంది. మంట అలాంటి వాటిని కూడా తగ్గించే శక్తి ఉంది. ప్రతి ఒక్కరూ వీటిని తినగలిగితే చాలా ఆరోగ్యకరం. ఎండాకాలం చాలామంది ముల్లంగిని సాంబారు, కూరలో తినాలంటే కొంతమంది ఇష్టంగా తినరు. ఈ విధంగా ముల్లంగితో టిక్కీలు కానీ చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో పీచు అధికంగా ఉంటుంది, నీటి శాతం ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ ముల్లంగితో ఈ విధంగా చేసుకొని తినగలిగితే చాలా మంచిది. అల్సరు అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మంచి వాసన వస్తుంది. చూడండి, చిన్న మంట పైన ఈ విధంగా చేసుకోవాలి.
మాడిపోకుండా వాటిని తిప్పుకుంటూ ఉండాలి. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. చూడండి ముల్లంగితో చేసిన టిక్కీలు బాగా నూనెలో కాగినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. చూడండి గోల్డ్ కలర్ వచ్చేసినాయి, కరకరలాడుతుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నిటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి మనం తక్కువ ఆయిల్తో ఈ ముల్లంగి టిక్కీలు చేసుకున్నాం. చాలా రుచికరంగా ఉంటాయి, కరకరలాడుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఈ విధంగా చేసుకునేందుకు వీలుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ముల్లంగితో ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.